తిరుమల గుడిలో మొదటి మూర్తి మూల విరాట్ వెంకటేశ్వర స్వామి కాగా, ఇక రెండవ మూర్తి పల్లవ యువరాణి సామవాయి 614 సంవత్సరంలో సమర్పించిన వెండి విగ్రహం భోగ శ్రీనివాసుడిది. ఇక మూడవ మూర్తి గర్భగుడిలో ఉండే ఉత్సవమూర్తి అయిన మరో శ్రీనివాసుడి చిన్న విగ్రహం. ఈయనను బలిబేరం అంటారు. అంటే కొలువు శ్రీనివాసుడు అన్నమాట. అంటే ఈ తిరుమల కొలువులో ఎలాంటి బహుమతులు స్వామివారికి వచ్చినా వాటిని ఈ కొలువు శ్రీనివాసుడికి చూపించి ఆ పిదప వాటిని ట్రెజరీలో భద్రపరుస్తారు. ఈ విధానం ఎలా అంటే, మూల విరాటైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తోమాల సేవ జరిగాక ఈ బలిబేరం విగ్రహాన్ని అంటే కొలువు శ్రీనివాసుడి విగ్రహాన్ని ఆస్థాన మండపంలోనికి తీసుకువచ్చి అక్కడ రోజువారీ పంచాంగ శ్రవణం జరిపి రేషన్ పంపిణీ కార్యక్రమాలు చేస్తారు. ఈ రేషన్ పంపిణీనే డిటమ్ అంటారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ముందు రోజు హుండీలో వచ్చిన కానుకలన్నింటినీ ఆస్థాన మండపంలోకి తీసుకుని వచ్చి ఈ కొలువు శ్రీనివాసుడికి చూయించి వాటి గురించి వివరించి ఆయనకు లెక్కలు చెప్పి అప్పగిస్తారు. తిరుమల గుడిలో మూడవ మూర్తి గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో నాలుగవ మూర్తి గురించి తెలుసుకుందాం. గోవింద.